Okay friends, welcome back to our channel Santu 24 Easy Grammar Tips. Please subscribe my channel. Okay, today my topic is how to improve their knowledge about kids అన్నమాట. కిడ్స్ గురించి కొంచెం వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక వీడియోస్ చేయండి అని అడిగినారు. సో చేసి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వాళ్ళకి భయం పోగొడుతూ ఎగ్జామ్స్కి ఏదైనా అంటే మ్యాథ్స్లో ఫాలో అయినా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయినా అవి ఈజీగా చేయడం ఎలా అని మనం చూద్దాం. కొన్ని వాళ్ళు స్కూల్ నుండి తిరిగి రాగానే ఫస్ట్ పాడుకొనివ్వాలి. తర్వాత వాళ్ళ క్లాస్లో ఏం జరిగింది అన్నీ అడిగి తెలుసుకోవాలి. వాళ్ళ ఫేవరెట్ టీచర్ ఎవరు, వాళ్ళ ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరు, అవన్నీ కనుక్కుంటే వాళ్ళకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేవో క్లాస్లో ఏం జరిగిందో అన్నీ మనకి అర్థమవుతుంది. ఏం చేయాలి వాళ్ళ కోసం అనేది అర్థమవుతుంది. సో చూద్దాం చిన్న చిన్న టిప్స్. మనమే చిన్నగా క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేసి ఆన్సర్స్ని పెట్టమని చెప్పాలి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఉందనుకోండి, ఇలా నేమ్స్ రాసి డ్రా చేసుకోవాలి మనం చిన్న చిన్న ఫిగర్స్. ఓకే, ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు మ్యాథ్స్ ఫాలోయింగ్ అనాలి. పక్కన కూర్చొని అది ఏ డ్రాయింగ్ సూటబుల్ ఉందో అది డ్రా చేస్తాము. యాపిల్ ఉందనుకోండి, ఇలా గ్రేప్స్, మ్యాంగో, లీఫ్. ఓకే, ఇలా మ్యాథ్స్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి ఈజీగా, భయం పోతుంది. నెక్స్ట్ ఎంసీక్యూస్ ఉంటాయి కదా, ఇవి కూడా కొన్ని ప్రిపేర్ చేయాలి. Who is our father of nation? A. Nehru. B. Gandhi. C. Okay, second one. What is our national animal? A. Lion. B. Cow. C. Bengal tiger. ఓకే, మీరు సూటబుల్ ఆన్సర్స్ని ఇక్కడ పెట్టమని చెప్పాలన్నమాట. ఓకే, ఎంసీక్యూస్ కూడా వాళ్ళకి అలవాటు అయిపోతుంది మెల్లిమెల్లిగా. హూ ఇస్ అవర్ ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే వాళ్ళకి ఆప్షన్స్ చెప్పాలి. కరెక్ట్ ఏది ఆన్సరో మీరు కొంచెం పెట్టమని చెప్పాలి. నెక్స్ట్ వాట్ ఇస్ అవర్ నేషనల్ అనిమల్? బెంగాల్ టైగర్. సి. ఓకేనా, ఇలా అలవాటు అయిపోతే నెక్స్ట్ ఇంకా what is our national flower? Dash.
What is your father name? Or what is your school name? Dash. Okay? What is your national flower ఏంటి? వాళ్ళు రాస్తారు. ఓకేనా? నెక్స్ట్ what is your name? ఈజీగా చెప్పేస్తారు వాళ్ళు. వాళ్ళ నేమ్ వాళ్ళు మళ్ళీ రాయమని చెప్పాలి. ఓకే? నెక్స్ట్ what is school name? వాళ్ళ స్కూల్ what is your school name అని అడగాలి. వాళ్ళ స్కూల్ నేమ్ వాళ్ళు ఈజీగా రాసిస్తారు. ఓకేనా? ఇలా మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయించాలి. నెక్స్ట్ చిన్న చిన్న డ్రాయింగ్స్ ఇస్తూ వాళ్ళకి కలరింగ్ చేయించాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అందులో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఫేవరెట్ ఏంటి అని మనం తెలుసుకోగలుగుతాం. ఎంకరేజ్ చేయాలి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి ఫ్యూచర్లో ఇంకా భయం అనేది పోతుంది ఇలాంటి ఎగ్జామ్స్కి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.